అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భక్తి మాలికలు. ఈరోజు కథ భక్త విజయం. పరశురాముడి తపస్సు. ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్ళి, తండ్రి, నాకు పితామహ ప్రపితామహులను చూడాలని ఉంది, వెళ్ళి రావడానికి అనుమతించు అన్నాడు. సరే అన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలుత తన తాత అయిన రుచీకుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకొని ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు. భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముని పిలిచి, నాయనా, లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించు. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే అప్పుడు శత్రు వినాశకారులైన దివ్యాస్త్రాలను కోరుకో. భవిష్యత్తులో నువ్వు ఎన్నో మహత్కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్ళిరా అని సాగనంపాడు. ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకొని అక్కడ ఒక సుందర సరోవర తీరములో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఉంటూ పరమశివుడి కోసము ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య నిలబడి, శీతాకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శీతోష్ణాలను సహించి తన తపస్సును కొనసాగించాడు. పరశురాముడి తపస్సు సంగతి ముని గణాలకు తెలిసి వారంతా ఆశ్చర్యం చెందారు. తమ తపస్సుతో పాపక్షయం చేసుకొని పరమ తాపసులకు ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవుడు, మృకుండు వంటి వారంతా పరశురాముడి తపస్సును చూడటానికి అక్కడికి చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలించింది. వరాలు ఇచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పరమశివుడు ఒక ఆటవికుడి రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండము పట్టుకొని దానిని నములుతూ పరశురాముడి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిలుచున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగు పెడుతూ కనిపించాడు. ఆటవికుడి రూపంలో ఉన్న పరమశివుడు అతడికి ఎదురుగా వెళ్ళి నిలిచాడు. స్వామి, నేను వ్యాధుడను. నా పేరు తోషప్రహర్షుడు. ఈ మహావనములో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరూ నివసించకూడదు. ఇంతకు తమరెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడిగాడు. నా పేరు రాముడు, జమదగ్ని మహర్షి కొడుకును, భృగు వంశీయుణ్ణి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథిని అవుతాను. పైగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నువ్వే ఎక్కడికైనా వెళ్ళడం మంచిది అని బదులిచ్చాడు పరశురాముడు. ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి నన్నే వెళ్ళమంటున్నావే? ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను. నీకు అసహ్యంగా ఉంటే వేరే ప్రదేశానికి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, లేదా అన్నీ సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు అన్నాడు వ్యాధుడు. పరశురాముడు ఉగ్రుడయ్యాడు. నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు. జంతువులను హింసించి వాటి మాంసాన్ని తింటూ అధముడిలా ఉన్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు. నువ్వు మర్యాదగా వెళితే సరే, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది అన్నాడు. వ్యాధుడు ఏమీ ఆవేశపడకుండా, స్వామి, నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులను వేడటం నా వృత్తి. వాటి మాంసం నాకు భుక్తి. నా అవసరానికి మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది. అయినా ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్నా నువ్వు నిజంగా ధర్మాతుడివేనా? తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చూపే నిన్ను ఆ పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు అని నిలదీశాడు. ఒక మామూలు వ్యాధుడు తన వృత్తాంతమంతటినీ చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహించాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అనుకున్నాడు. మహానుభావ, నువ్వెవరివి? అనవసరంగా నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు.
నువ్వు సామాన్య వ్యాధుడవు కాదు. నా అపరాధాన్ని మన్నించి నీ నిజ రూపాన్ని చూపించు అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చుని ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకొని పరశురాముడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరిపరి విధాలుగా శివస్తోత్రం చేశాడు. శివుడు సంతోషించాడు. రామా, నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాలలో స్నానం ఆచరించి తపస్సు చేస్తే తప్ప నువ్వు నా దివ్యాస్త్రాలను పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా, అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.